సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి తెలిపారు. సమ్మెకు ఆమె మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్షణ ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేస్తూ రెగ్యులర్ చేయాలని, రెగ్యులర్ చేయలేని పక్షంలో పే స్కేల్ అమలు చేయాలని ఉద్యోగులు కోరారు. రేవంత్ రెడ్డి గారు వచ్చి తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ మాట కట్టుబడి వెళ్ళాల్సింది. ఎందుకంటే అధికారం రాకట్ట ముందు చెప్పిన ఎన్నో చెప్తాం, కానీ అధికారం వచ్చిన తర్వాత దాన్ని కట్టుబడి చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అటువంటి బాధ్యతను వారి విస్మరించకుండా బీఆర్ఎస్ పార్టీ ఆపోజిషన్ పార్టీగా తప్పకుండా వారికి గుర్తు చేస్తాం మీ అందరి తరఫున అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు తప్పకుండా మన తెలంగాణ భవన్లో మరి మేమంతా కూడా మరి ప్రెస్ మీట్ పెట్టి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఈ రోజు ఏంటంటే మీరు పుట్టి ఏదో గాలిలో వచ్చినటువంటి వాళ్ళు కాదు, మీరు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. డిఎస్సీ ఆధ్వర్యం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక మెరిట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా మరి ఇంటర్వ్యూల ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. మీరు ఒక పద్ధతి ప్రకారంగానే వచ్చింది. ఏదో మీకు ఇప్పుడు అన్నట్టుగా కరెక్ట్ మేము చేయలేకము మాకు ఏవో అడ్డొస్తున్నాయి అని చెప్పేసి అనడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే మీరు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్, మెరిట్ ఇవన్నీ చూసుకొని మరి ఒక రోస్టర్ పద్ధతి ప్రకారంగా మీరు రావడం జరిగింది. కాబట్టి అన్ని విధాలుగా మీకు రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. మన పనికి తగ్గట్టుగా మనకు జీతం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి బెనిఫిట్ కూడా మీకు రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్పేసి నేను కూడా మీతో పాటు ఏకీభవిస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఈరోజు మీరు చాలా డిమాండ్స్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మీరు జిల్లా స్థాయిలో మరి అదేవిధంగా